సో హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ప్రకాష్ వడ్డీ. సో యాక్చువల్గా నేను వచ్చేటప్పటికి మున్నార్లో ఉన్నా. సో లాస్ట్ 2 వీడియోలో చెప్పినట్టు నేను మున్నార్ వచ్చాను, ఎలా ట్రావెల్ చేశాను ఇవన్నీ మీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మున్నార్లో ఎక్కడెక్కడికి వెళ్ళాను, సో ఎలా వెళ్ళాను, ఈ బస్సు అనేది వర్తా కాదా అని చెప్తానికి నేను ఈ వీడియో తీశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి బస్సులో ట్రావెల్ అనమాట. ఈ బస్సు వచ్చేటప్పటికి రాయల్ వ్యూ, సో డబుల్ డెక్కర్ బస్ అనమాట. సో దిస్ ఈజ్ అవైలబుల్ బై ద కేఎస్ఆర్టీసీ. సో మన కేఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చి దీని టికెట్లు మనకు కావాలంటే కేఎస్ఆర్టీసీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. నేను లాస్ట్లో చెప్తాను ఈ జర్నీ 400 రూపీస్ వర్తా కాదా అని. సో మొన్న లాస్ట్ వీడియోలో నేను వచ్చేటప్పటికి షాల్వా తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి 140 రూపీస్ పడింది. సో ఇది బస్సు టాప్ వ్యూ నుంచి అనమాట. సో మార్నింగ్ వచ్చేటప్పటికి సన్ అలా రావడం వల్ల చాలా అంటే చాలా షైన్ అవుతుంది, బస్సు షైన్ అవుతుంది. అటు వచ్చేటప్పటికి పచ్చని చెట్లు ఇవన్నీ కూడా షైన్ అవుతూ ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా అలాగే ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో కొంచెం కొంచెం వెళ్ళే దారిలో అవి ఎవాపరేట్ అవుతూ ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికి బొటానికల్ గార్డెన్ అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ మనకి స్టాప్ అయితే ఏమీ లేదు. సో విండో నుంచి అయితే వ్యూని మాత్రం ఎంజాయ్ చేయండి. సో ఈ బస్కి వచ్చేటప్పటికి మొత్తం సిక్స్ పాయింట్స్ ఉంటాయి, 6 స్టాప్స్ ఉంటాయి. సో ఆ 6 పాయింట్లో ఆ బస్సు ఆయన ఆపుతూ ఉంటాడు. ఒక 5 to 10 minutes డ్యూరేషన్ మాత్రం ఆపుతూ ఉంటాడు, అంతమించి ఆయన స్టాప్ చేసేది అయితే ఏమి ఉండదు. సో సీదా హిల్ స్టేషన్స్, అక్కడ ఉన్న ఇల్లులు కూడా చూడండి ఎలా ఉందో. సో జస్ట్ ఇమాజిన్ మనకు కూడా అక్కడ ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది. సో బస్సులో వచ్చే జనం బట్టి అయితే చాలా అంటే చాలా వేరే స్టేట్స్ నుంచి వచ్చారు. సో నేను ఎక్కడైతే తెలుగు పర్సన్స్ అయితే ఎవరు చూడలేదు. హిందీ, మలయాళం, సో వీళ్ళు ఈ పర్సన్స్ అయితే వచ్చారు. సో మీరు ఏమైనా సోలో ట్రావెల్ ఇలా చేద్దాం అనుకుంటే సో మున్నార్లో మీకు ఇది వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. సో మీకు 3 అవర్స్లో మీకు ఆల్మోస్ట్ మెయిన్ స్పాట్స్ అయితే మీరు చూడొచ్చు. సో అది ఎట్లా అంటే మున్నార్ వచ్చేటప్పటికి మీకు బేసిక్గా ఓన్ వెహికల్ ఏదైనా ఉంటే బెస్ట్, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ కింద వస్తా అంటే వితౌట్ వెహికల్ జస్ట్ టేక్ ద కార్ ఆన్ ద ఎర్నాకుళం, యూ జస్ట్ కమ్ టు మున్నార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఎలాగైనా ఒక 3,000-4,000 ఖచ్చితంగా దానికి ఖర్చు అవుతుంది. సో మీరు ఎర్నాకుళంలోనే కారు తీసుకుంటే మీకు బెస్ట్ అనమాట. సో రాను పోను ఖర్చులు కూడా మీకు ఈజీగా ఉంటాయి. సో మున్నార్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు అన్ని ప్లేసెస్కు కార్ అనేది యాక్సెసిబిలిటీ ఉండదు. ఎందుకంటే లోకల్గా కొంతమంది సర్వే అవ్వడం కోసం మున్నార్లో వీళ్ళు కార్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఎక్కింది ఏంటంటే కేఎస్ఆర్టీసీ వాళ్ళది డబుల్ డెక్కర్ అనమాట. సో లొకేషన్ మాత్రం భలే ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే ఈ టీ ఎస్టేట్ వల్లే మొత్తం మున్నార్కి అందం వచ్చింది అని నేను అనుకుంటున్నా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకటి చూడండి, మీరు కిందకు కూడా చూడొచ్చు, ఘాట్ రోడ్ ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, మాత్రం తప్పకుండా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. దీంట్లో వచ్చేటప్పటికి టాప్ లైక్ పైన తీసుకోవడానికి ఎంత అవుతుందంటే 400 రూపీస్ అవుతుంది. సో ఈ సన్లైట్కి గ్రీన్ లీవ్స్ అన్ని షైన్ అవుతుంటే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేబీ ఇక్కడ ఒక స్టాప్ ఏదో ఉండొచ్చు. సో మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టాప్ కూడా పెట్టాడు అనమాట ఆయన. సో ఎంజాయ్ ద వ్యూ. సో ఇదే మనం వచ్చిన బస్సు అనమాట. సో మీరు చూడొచ్చు, చూడండి ఎంత బాగుందో. సో రియల్గా చూస్తున్న మాదిరిగా ఉంది, ఎందుకంటే నేను రియల్గా చూస్తున్నాను కాబట్టి. సో నేను ఇక్కడ ఎకరం కొనేసుకొని ఇక్కడే టీ షాప్లో కూడా పెట్టేసుకుంటాను, అంత బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ ఉండిపోవచ్చు కూడా మనం.
సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ స్టాప్ అనమాట. సో ఇది వచ్చేటప్పుడు ఫస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి ఎన్ని స్టాపులు ఉంటే మనం లెక్కేసుకుందాం. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏమైనా అమ్మాయి దొరికితే చెప్పండి, పెళ్ళి చేసుకుంటాను. ఓ రవితేజతో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మా నాన్న టీ ఎస్టేట్లో వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించి ఆ డబ్బులు ఎక్కడ దాయాలో దాచుకోలేకన్నట్టు. అలాగా నేను కూడా ఇక్కడ ఏదైనా టీ ఎస్టేట్ బిజినెస్ ఓనర్ ఎవరైనా ఉంటే చెప్పండి, పెళ్ళి చేసుకుందాం, ఇక్కడే ఉండిపోవచ్చు. సో అక్కడే ఒక ఆంధ్ర మెస్ కూడా పెట్టేస్తాను నేను. కానీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా నేను కోరుకుంది అదే జరిగింది. సో గాయ్స్, వీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవర్ ఫస్ట్ స్టాప్ ఇన్ ద మున్నార్. సో ఈ బస్సులో వచ్చేప్పటికి మనకు ఫస్ట్ స్టాప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో నా ప్లేస్లో కూర్చున్నా. యాక్చువల్గా నాకు తెలుసు, నేను ఏంటంటే నా సెకండ్ స్టాప్కి సరిగ్గా రికార్డ్ చేయలేదు. ఆ టైంలో మొబైల్లో తక్కువ ఛార్జింగ్ ఉండడం వల్ల నేను రికార్డ్ చేయలేదు అనమాట. సో నార్మల్ లైఫ్లో ఎండ అంటే భయపడతాం మనం. సో ఈ మూనార్లో అయితే ఎండ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మూనార్లో ఎండ మామూలుగా లేదు, ముద్దులు పెట్టేస్తుంది. దాన్నే సన్ కిస్డ్ అంటారు ఇలా. అంటే మనమే అంటాం, మన జెన్సీస్ అయితే గట్టిగా అంటారు. సో మీకు చెప్పాను కదా, ఇది వచ్చేటప్పటికి ప్యాకేజ్ ఆఫ్ 400. సో ఫస్ట్ స్టాప్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో మేబీ వీ కెన్ ట్రావెలింగ్ టు ద సెకండ్ స్టాప్. సో విల్ సీ వాట్ విల్ బీ దేర్. యాక్చువల్గా ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదని. యాక్చువల్గా లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఒకసారి ఆ చెట్లు పొట్లు వస్తే ఎంతో కొంత బాధ తీరచ్చు కదా. సముద్రం చూసుకుని, సముద్రంలో అలలు చూసుకుని బాధపడడం, ఆనందపడడం అన్నీ చేసాం. సో అలాగే ఈ చెట్లు పుట్టలు కొండలు ఇవన్నీ చూసుకుని కూడా ఒకసారి ఆనందపడాలి కదా, బాధపడాలని చేయాలి. దట్ ఈస్ ద లైఫ్. యాక్చువల్గా మార్నింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం ఎలా ఉంది, సో అసలు తట్టుకోలేకపోయామండి. చలి మాత్రం తట్టుకోలేకపోయాం అసలు. ఇంక మొత్తం చాలా అంటే చాలా చలి, చేతులు కాళ్ళు అంతా గట్టి పడిపోతున్నాయి. సో అంత గట్టి పడిపోతున్న టైంలో సో ఇంకా టీ కూడా నాకేంటంటే తాగలేకపోయాను, చల్లారిపోయినట్టు అనిపించింది. సో అంత చలి ఉంది. సో ఇదంతా యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంతలా ఎక్సైట్ అవుతున్నాను, ఇంతలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. యాక్చువల్లీ ముందు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మన దగ్గర అరకుకే నేను ఎప్పుడు వెళ్ళలేదు చెప్పాలంటే. అంటే వెళ్ళాను, సీజన్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. సో యాక్చువల్లీ మూనార్ వచ్చేటప్పటికి నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డెస్టినేషన్స్ అండ్ ద డ్రీమ్ డెస్టినేషన్ ఆల్సో. మేబీ ద డ్రీమ్ కమ్ ట్రూ. యాక్చువల్లీ మనకు మూనార్లో కాబట్టి మేబీ ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. మేబీ వేరే సిటీలో ఇలాంటి ఫెసిలిటీ అదే వేరే టూరిస్ట్ స్పాట్లో ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉండకపోవచ్చు. యాక్చువల్లీ నవ్ ఐఎమ్ గెట్టింగ్ బిట్ ఫియర్ దట్ రిగార్డింగ్ ద నెక్స్ట్ టూర్స్ ఆన్ సోలో ట్రిప్స్. మేబీ I need to depend on the local artists only. యాక్చువల్లీ నాకు ఇప్పుడు వచ్చేటప్పటికి ఒకే ఒక సాంగ్ మైండ్లో రన్ అవుతూ ఉంది. అది వచ్చేటప్పటికి చిన్నదనా నీ ఇంటి దారుల్లోన పాసోడే దారుకున్న రింగా బాయ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారా? చిన్నదనా నీ ఇంటి దారుల్లోన పాసోడే దారుకుంటా రింగా గిరాన చేరుకున్నా నీ ఎండు ఉంచుకున్నా కలుసుకున్నా అత్తర్లు పూసుకున్నా రౌడీలు దాచుకున్నా నీతోనే వస్తా ఉంటా నీ కోసమే.
మ్మ్. నువ్వలా రాసుకుంటే చందనమై దిద్దుకుంటే సుందరమై ఉంటానే నీతోనే ఇష్టంగా పెంచుకున్నా మూడు ముద్దలు పెట్టుకున్నా తేనె ముద్దలు పెట్టుకున్నా అంతులేని ప్రేమను తాకగా మార్చుకునే మనసువే నువ్వే గొంతు దాటని నాటని చూసను నేనిత ఎవరిక నేనేనా నా మాటను పాటగా మాటల చిగురు కనుకన కలలకు ఆక్సిజన్ చేరువ చేరవ చేర చేరవ సో ఈ జర్నీలో హైలైట్ ఏంటంటే మన బస్ డ్రైవర్ కూడా సో 3 అవర్స్ ఈక్వల్ చేయడానికి చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాడు అనమాట. యాక్చువల్లీ వ్యూస్ అన్నీ చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఆ టైంలో నేను ఏం మాట్లాడలేదన్నమాట, నాకు మాటలు కూడా ఏం రాలేదు. కానీ ఏంటంటే వ్యూస్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకు. ఆ హిల్ స్టేషన్స్, ఆ టర్నింగ్స్, సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా వెళ్ళింది. యాక్చువల్గా నాకు వచ్చేటప్పటికి ఇలాగా పెట్టి లైక్ అలా వీడియో పెట్టి అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే ఇష్టం ఉండదు. అంటే పెడితే సూట్ అవ్వాలి, కానీ సూట్ అయ్యి పెడితేనేమో కాపీరైట్ పడుతుందని నా బాధ. సో ఇది వచ్చేటప్పటికి ఏమిటంటే 3rd స్టాప్ అనమాట. ఆల్రెడీ 2nd స్టాప్ కూడా అయిపోయింది, కానీ అదంత ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించలేదు. సో ఇది వచ్చేటప్పటికి నేనే అనమాట. సో అలా చూస్తున్నాను, ఏం చేద్దాం, బాగుంది లొకేషను, మనకి ఎవడో ఫోటో తీయడు కదా. సో లొకేషన్ చూసారు ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. సో యాక్చువల్గా మేఘాలు కనిపిస్తున్నాయి, ఇంకా కనిపించట్లేదు. సో కొండ కూడా కనిపించట్లేదు. సో అట్లా ఉంది లొకేషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది వచ్చేటప్పటికి 3rd హాల్ట్ అనమాట. లొకేషన్ వచ్చి చాలా బాగుంది. సో మనకు వచ్చేటప్పటికి 3rd స్టాప్లోనే రాక్ కేవ్ అని ఒక కేవ్ కూడా ఉంది. ఆ కేవ్ లోపలికి వెళ్ళాను. నార్మల్గా అక్కడ సౌండ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో మనం మాట్లాడినప్పుడు లేదంటే ఏదైనా ఏదో ఇది పెద్దదేమీ కాదు. సో నార్మల్గా అడుగులు ఎలా ఉన్నాయి, అలా అడుగు పడుతున్నప్పుడు ఎలా సౌండ్ వచ్చింది, ఇదైతే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కేవ్ ఇరుకా. సో నేను కేరళలో ఉన్నాను కాబట్టి, అయినా నాకు కేరళలో నేను తమిళే మాట్లాడుతున్నా. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి తమిళ్ కూడా వచ్చనమాట. అందులోనూ ఇది తమిళనాడు బార్డర్ ఏరియా అనమాట. సో దీంట్లో వచ్చేటప్పుడు మొత్తానికి ఆడియో ఆఫ్ చేశాను, ఎందుకంటే వీడేం చేశాడంటే నైనా ఓ నైనా ఏదో హిందీ సాంగ్ వేశాడు. ఆ సాంగ్తో పెట్టానంటే నాకు ఖచ్చితంగా కాపీరైట్ పడిపోతుంది అనమాట. పడిపోతే కాపీరైట్ పడినా పర్లేదు, వాటి స్ట్రైక్స్ కింద వేసేస్తారు. అందుకే నాకు చిరాకు వచ్చేస్తుంది, వీడియో బ్లాక్ అయిపోద్ది అంటాడు అంతే. మీరు ఇవన్నీ యూట్యూబ్లో షార్ట్స్లో కూడా చూస్తారనమాట. నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నా. సో లాంగ్ వీడియోస్ కూడా నేను షార్ట్ రేషియోలో పెట్టి అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. యాక్చువల్గా నేను చాలా వీడియోస్లో అడగను కూడా, మీకు ఈ వీడియో ఏదైనా నచ్చిందని మీకు అనిపిస్తూ ఉంటే, ఏదైనా న్యాచురల్గా తీస్తున్నాను, న్యాచురల్గా చెప్తున్నాను, ఉన్నట్టు చెప్తున్నాను మీకు అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయడానికి నేను చూడండి. సో ఇది వచ్చేటప్పటికి 3rd స్టాప్ అనమాట. యాక్చువల్గా వాటర్ ఫాల్ అన్నాడు, కానీ వాటర్ ఫాల్ అనేది ఏం లేదు, ఏదో పైనుంచి మా ట్యాప్లో నీళ్ళు వదులుతున్నది వచ్చింది. నిజంగా నాకు ఇదైతే నచ్చలేదు. అంటే ఆల్రెడీ కండక్టర్ నాకు చెప్పాడు అనమాట. సో ఇది వచ్చేటప్పుడు సీజన్ కాదంటున్నాడు, కానీ వాడు అంటున్నాడు రైనింగ్ సీజన్లో వస్తే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద వాటర్ ఫాల్ అన్నాడు. కానీ మనం రైనింగ్ సీజన్స్లో రావడానికి అవ్వదు. నేను ఎందుకంటే చలి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను. సో ఎక్స్పీరియన్స్ ద సౌండ్ ఆఫ్ ద వాటర్.
సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కంచేసాడు, ఎందుకంటే నాలాంటి అదోలు ఏమంటే అటే దిగుతారని చెప్పేసి వీళ్ళు కంచేసారు అనమాట. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. అంటే నేను ఇందులో బాగాలేదని చెప్పడం అన్నీ బాగున్నాయని చెప్తాను. సో బస్ అయితే స్టార్ట్ అయింది. ఒకసారి మళ్ళీ చూడండి మన చిట్టి పొట్టి వాటర్ ఫాల్స్ని. సో వీడియో అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. చూడండి మన చిట్టి పొట్టి వాటర్ ఫాల్స్. సో బస్సులో వచ్చేటప్పటికి సాంగ్ ఒకటి ప్లే చేశాడు, చపక్ చపక్ అని, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి సాంగ్ వచ్చి. సో ఆ సాంగ్ పెట్టంటే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను పెట్టలేదు. సో చెప్పాలంటే ఈ లొకేషన్లో అయితే కొంచెం ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే మీరు చూడొచ్చు కొండల మధ్యలో ఎవరైనా లేక్ ఎక్స్పెక్ట్ చేస్తారా? సో అది ఎక్స్పెక్ట్ చేసి చేసాం కానీ సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఆ లేక్ అయితే బాగా నచ్చింది. కానీ ఏంటంటే సో యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ అనమాట, మీరు ఎంతమంది అవతార్ సినిమా చూస్తారు? నాకు తెలిసి ఎవరికైతే అవతార్ సినిమా బాగా నచ్చుద్దో వాళ్ళందరికీ నేచర్ కూడా బాగా నచ్చుద్దని నేను ఎక్స్పెక్ట్ అనుకుంటున్నాను అనమాట. దానికి మీరేమంటారు? సో ఈ లేక్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ వ్యూ చూస్తే నాకు ఏదో ఒక జపాన్ లాంటి ఫీల్ అయితే వచ్చింది. ఇంకోటి ఖచ్చితంగా నా వీడియోని ఫుల్ వరకు చూడండి. సో నేను ఎందుకు చెప్తానంటే అవతార్ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు టాపిక్ తీసానంటే, మనిషి వచ్చేటప్పుడు ఎప్పటికైనా అవతార్ సినిమాలో మనిషిలాగా ఉంటాడు. సో నేచర్కి ఎప్పుడు వాడు దగ్గరికి అవ్వాలని ఎప్పుడు అనుకోడు. సో తర్వాత దాంట్లో ట్రైబల్స్ వచ్చేటప్పటికి మన హీరో వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు అడవిలోనే పుట్టారు, అడవిలోనే ఉన్నారు. దట్టు వాటర్లో వే ఆఫ్ వాటర్ కూడా అట్లాంటి స్టోరీయే. థర్డ్ వచ్చేటప్పటికి ఫైర్ అండ్ యాష్ కూడా, అది కూడా అదే అలాంటి స్టోరీ. సో దీంట్లో వచ్చేటప్పటికి స్టోరీ సేమ్ అని కాదు, ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసేది మంచికి చెడుకి. సో యాక్చువల్గా నాకు ఎందుకు ఆ సినిమా అంత ఇష్టం అంటే, ఏదైనా హీరో వచ్చేటప్పటికి లాస్ట్లో నేచర్ గురించి ఊరు గురించే గొడవ పెట్టుకుంటాను అనమాట. సో మన ఊర్లోనే ఇలాంటి కొండలు అంటే మనం వెళ్ళగలుగుతున్నామా? లేదు కదా. నాకంటే పక్కన ఉంది కాబట్టి నేను వచ్చాను, లేదంటే నాకున్న బిజీ టైం నేనైతే రాలేను కదా. సో నేను వచ్చేటప్పటికి లాస్ట్ 10 monthsగా నేను కేరళలో ఉన్నా, కానీ నేను ఎప్పుడూ మున్నార్కి రాలేకపోయాను. చెప్తున్నాను కదా, మనకి ఎంత రావాలనిపించినా అప్పుడు నువ్వు రాలేవు. నీకు అనుకోకుండా ఒక వారం వస్తుంది, నువ్వు ఆటోమేటిక్గా రీచ్ అయిపోతావు అక్కడికి. లైఫ్లో కూడా సందర్భం ఏంటంటే ఇది రాలేదు, అది జరగలేదు అనుకుంటే మీరు దాని గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి, ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మీరు దానికి వెళ్తారు. సో ఈ బస్సులో వచ్చేటప్పటికి ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. సో మీకు చూపించింది 2-3 స్పాట్లు లాగా అనిపించవచ్చు. యాక్చువల్గా వాడు అన్నది ఏంటంటే ఒక 5 స్పాట్లు చెప్పాడు. సో నేను 5 స్పాట్లు ఏమిటంటే, ఫస్ట్ ఒక స్టాప్లో ఆగాం, తర్వాత అక్కడ టీ ఎస్టేట్స్, తర్వాత ఏమిటంటే ఇంకొక స్టాప్ కూడా అది టీ ఎస్టేట్స్, తర్వాత ఆ స్కై వ్యూ పాయింట్ అనమాట. మూడోది వచ్చేటప్పటికి వాటర్ ఫాల్స్, నాలుగోది వచ్చేటప్పటికి టీ ఎస్టేట్ దగ్గర, అదే టీ ఎస్టేట్స్ ఒక షాప్ ఉందన్నమాట, ఆ షాపు. తర్వాత ఆరోది వచ్చేటప్పుడు ఈ పాయింట్ అనమాట, ఈ లేక్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మన బస్ డ్రైవర్ వచ్చేటప్పటికి బస్సుని వెనక్కి తిప్పేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం మీరు ఎక్స్పీరియన్స్ చేసేది వ్యూస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను మధ్యలో కూర్చొని తీసాను, తర్వాత వచ్చేటప్పటికి అందరూ ఎండ దెబ్బ కిందకి వెళ్ళిపోయారు. నేను మాత్రం పైన కూర్చుని మొత్తం వీడియోస్ రికార్డ్ చేశాను. అటు ల్యాండ్స్కేప్లో చేశాను, అటు పోర్ట్రేట్లో చేశాను. నాకు వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సో ఇది వచ్చేటప్పటికి రాయల్ వ్యూ డబుల్ డెక్కర్ బస్సులో ఫ్రంట్ నుంచి అనమాట ఇది వ్యూ వచ్చేటప్పటికి. సో నాకు ఫ్రంట్ నుంచి చూసే యాక్సెసిబిలిటీ దొరికింది కాబట్టి నేను మీకు ఈజీగా పెడుతున్నాను. సో మీరు ట్రావెల్ సోలోగా వచ్చేలా ఉంటే ఇదైతే ఒక మంచి ప్రిఫరెన్స్ అనమాట. ఇంకోటి విషయం ఏంటంటే, లేదు దీనికి టికెట్ దొరకలేదు అనుకుంటే మీకు సైడ్ వ్యూలో కూడా మీకు వేరే రకమైన బస్సెస్ కూడా ఉన్నాయి.
సో వాటికి కూడా వచ్చే 400 300 అట్లాగే ఉంటాయి. సో దాంట్లో వచ్చేటప్పుడు ప్లేసెస్ ఎక్కువ అనమాట. దాంట్లో ఎలాగంటే నాలుగు చోట్లకి 4 రకమైన బస్సులు ఉంటాయి. సో అక్కడ బస్ స్టాండ్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు మీకు పాంప్లెట్ కూడా ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ మీరు రీచ్ అవ్వచ్చు. ఇంకోటి నాకులా మాత్రం మీరు మూనార్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి మొత్తం అన్ప్లాన్ ట్రిప్ అనమాట. నేను వచ్చింది సింపుల్లీ మూనార్ వచ్చి బస్సు ఎక్కి వ్యూస్ చూసి వెళ్ళిపోదాం అంతే. సో నేను అంతకుమించి నేనైతే ప్లాన్ చేసుకోలేదు. మూనార్లో ఆ వ్యూస్ చూడడానికి నేను వచ్చాను. సో మీకు నాకు లాంటి ఉద్దేశం ఉంది, నాకు హాఫ్ డేనే ఉందనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అది మాత్రం మీకు చెప్పగలను. యాక్చువల్గా నేను వచ్చేటప్పటికి ఈ వీడియో కావాలంటే ఇప్పుడే కట్ చేద్దాం అనుకున్నా, లేదంటే 30 minutes డ్యూరేషన్ వచ్చింది. 2 parts కింద డివైడ్ చేద్దాం అనుకున్నా. సో నాకు వచ్చేటప్పటికి ఫ్రంట్లో ఒక మంచి వ్యూ దొరికింది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఇద్దామని ఒక ఉద్దేశంతో నేను మొత్తం అంతా ఒకే వీడియోలో పెట్టేద్దామని చూస్తున్నా. జస్ట్ లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో జస్ట్ మీకు ఏంటంటే అక్కడ ఉన్న నేచురల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు ఇవ్వగలను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మున్నార్లో వచ్చేటప్పటికి ఈ బస్సు ఎవరికైనా కనిపిస్తే మంచిగా వీడియోలు తీసుకుంటున్నారు, మంచిగా ఫోటోలు తీసుకుంటున్నారు. మేబీ ఈ బస్సు వచ్చేటప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అనుకుంటా. ఇంకో విషయం, మార్నింగ్ సన్ రైజ్ స్పాట్ అని ఒకటి ఉంటుంది. మీరు ట్రై టు రీచ్ సూర్యనల్లి అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ రీచ్ అయితే మీకు సన్ రైజ్ స్పాట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి వచ్చేటప్పుడు మీకు అయ్యేది ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు లోకల్ జీప్స్ని అలౌ చేస్తారు. సో దాని దగ్గర మీరు ప్లాన్ చేసుకోండి. కానీ సూరనల్లి అనే ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా వర్తీ ప్లేస్ అనమాట. సో మీరు చూడొచ్చు లొకేషన్స్లో ట్రీస్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. అందులోని ఇవి వచ్చేటప్పటికి మధ్యాహ్నం ఆల్మోస్ట్ 12 అవడం వల్ల మాకు కొంచెం నీడగా కూడా అనిపించింది. సో ఈ లొకేషన్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి లాస్ట్ టైం, ఇది రిటర్న్ జర్నీ కాబట్టి సో ఆల్మోస్ట్ సేమ్ అనమాట. అక్కడ చెప్పాను కదా అక్కడ స్కై వ్యూ పాయింట్ ఉందని చెప్పి, సో ఆ వ్యూ పాయింట్ ఇది అనమాట. ఇది ఈ జర్నీలో నేను వచ్చేటప్పటికి మొత్తం ఎక్స్పెండెడ్ కెమెరాలో తీసాను, ఎక్స్టెండెడ్లో తీసాను. 0.6 అనమాట నాకు. సో ఆ క్వాలిటీకి ఇది మాత్రం నాకు చాలా వర్త్ అనిపించింది. సో మీరు చూడవచ్చు ఇక్కడ కొండలో కేవ్ ఉందన్నమాట. కొండలో అంటే కొండకు బొక్క ఉన్నట్టు. సో ఇందాక వెళ్ళినప్పుడు ఇదే అనమాట స్టాప్ పాయింట్. 3rd స్టాప్ వచ్చి ఇదే అనమాట. మీరు చూడవచ్చు ఇదే వ్యూ పాయింట్, అదే కొండ. ఈ టైప్ ఉన్నది గుహ అనమాట. సో కేవ్ దగ్గర ఉన్న కొండకు వచ్చాం, కొండ దగ్గర ఉన్న కేవ్కి వచ్చాం, కొండలో ఉన్న కేవ్కి వచ్చాం. ఏదైనా కానీ సో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు ఈ కొండకి ఎందుకు కేవ్ అలా ఉందని. సో మీకేమైనా అనిపిస్తే చెప్పండి. సో ఈ లొకేషన్ వచ్చేటప్పటికి రిటర్న్ జర్నీలోనే, కానీ సన్లైట్ రిఫ్లెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చూడొచ్చు ఆ గ్రీనరీ అయితే చాలా ఎక్స్పోజ్ అవుతుంది ఆ సన్ రైజ్కి. నా పక్కన ఉన్న పిల్లోడు కూడా మలయాళంలో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చేటప్పుడు కోటయం నుంచి వచ్చారంట. సో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. నార్మల్గా డిస్కస్ చేశాను. సో ఆయనతో ఒకసారి మలయాళంలో మాట్లాడా. ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఇలా కోటయం నుంచి వచ్చానని చెప్పారు. అంటే నాకు అర్థం కాదు నేను మాట్లాడిన వాళ్ళకి అర్థమవుద్దో లేదని, కానీ నాకైతే వాళ్ళు మాట్లాడిన నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆఫీస్లో వచ్చేటప్పటికి చాలామందితో మలయాళంలో నాకు కోఆర్డినేషన్ చేస్తారు కాబట్టి, మలయాళంలో నాతో కోఆర్డినేషన్ చేస్తారు కాబట్టి సో నాకు వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పింది నాకు అర్థమవుతూ ఉంటుంది.
సో నేను వచ్చేటప్పటికి వీళ్ళతో యాక్చువల్గా నేను నా వర్క్ గురించి చెప్తున్నా. నేను వచ్చేటప్పటికి వీళ్ళకు తెలుగులో చెప్తే వాళ్ళకి ఎలాగో అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పడం నేను ట్రై చేస్తాను. సో మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్ కూడా అంతలా అర్థం కాకూడదు. సో నేను వచ్చేటప్పటికి ఇంక వాళ్ళ కోసం నేను తమిళ్ అనేది నేర్చుకున్నా. అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏమి ఉండదు, ఎందుకంటే ఒక పర్సన్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో ఉండే ఈ కనెక్షన్ వల్ల ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఈ 2025లో అయితే నేర్చుకున్నది ఇదే అన్నమాట. ఒక పర్సన్తో కమ్యూనికేట్ అయితే వేరే వేరే లైక్ వేరే లాంగ్వేజ్ వేరే పర్సన్తో కమ్యూనికేషన్ అవుతే ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ అనేది మనకు వస్తుంది. సో ఇదైతే నేను గట్టిగా బిలీవ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు చూడొచ్చు ఇక లొకేషన్స్ కూడా ఎలా ఉందో. యాక్చువల్లీ ఒకసారి నాకు ఇదంతా చెప్తున్నా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒకసారి నేను పాపికొండలు ట్రిప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు వచ్చేటప్పటికి ఒక్కొక్క ప్లేస్కి వచ్చిన తర్వాత మంచిగా ఎంటర్టైన్ చేసి మంచి సాంగ్స్ పెట్టి ఇవన్నీ చేశాడు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతిసారి నాకు అదే గుర్తొస్తూ ఉంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకసారి ఎప్పుడైనా మేబీ ఫిబ్రవరిలో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ద పాపికొండల ట్రిప్ ఓన్లీ. సో ఈసారి మనం కలిస్తే పాపికొండల ట్రిప్లోనే కలవచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదే వచ్చేటప్పటికి మన ఫస్ట్ స్టాప్ అనమాట. అంటే వచ్చేటప్పుడు ఇదే మన ఫస్ట్ స్టాప్. సో యాక్చువల్గా మేము ఫస్ట్ స్టాప్లో దిగినప్పుడు అయితే మాకు మంచి ఎట్లా ఎట్లా అనిపించిందంటే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, ఎందుకంటే అప్పుడే కదా మనకు ఫస్ట్ స్టాప్ వచ్చేటప్పటికి. సో అసలు ఎలా ఉంటుంది లొకేషన్స్ అంటే అప్పటికేంటి మాకు వచ్చి చలి చంపేస్తూ ఉంటుంది. ఏం చేద్దాం, చలి అనేది ఏంటంటే బీభత్సంగా వచ్చింది. నువ్వు మాట్లాడుతుంటే పొగొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంకేం చేద్దాం అని చెప్పి అలాగా చలి అనేది ఏంటంటే చాలా చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. అంటే మార్నింగ్ 8 దాకా అయితే చలి అయితే గట్టిగా ఉంది. సో 8 తర్వాత నుంచి మెల్లమెల్లగా తగ్గడం మొదలెట్టింది. కానీ ఏంటంటే కొంచెం ఉంది ఈ టైంకి వచ్చేటప్పటికి. నేను ఉంటుంది కదా మార్నింగ్ వచ్చేటప్పుడు అంత చలి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, అంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను మాట్లాడుతాను నా నోట్లో నుంచి పొగ వస్తుందని. యాక్చువల్గా అదైతే నాకు చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను దానికి. ఎందుకంటే లైక్ మన ఊర్లో సరదాగా ఎప్పుడైనా సంక్రాంతికి కానీ ఎప్పటికైనా మాట్లాడినప్పుడు పొగ వచ్చిందంటే రే భలే వస్తుంది, లైక్ ఒక ఎక్సైట్మెంట్ అనమాట. మనం కొండ ప్రాంతాల్లో ఉన్నా లేదంటే మన ఏరియాలో చలి అంత గట్టిగా ఉందని. సో నేను వచ్చేటప్పటికి ఆ కొండ ప్రాంతాలు ఆ టీ ఎస్టేట్స్ సో అలా వచ్చి అలానే మాట్లాడుతుంటే పొగ వచ్చేస్తుందంటే ఆ వర్డ్కి నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. అదే నాకు సో అదే రీజన్ అనమాట నేను అంతలా ఎక్సైట్ అవడానికి. సో మీకు ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. సో మీరు ఎప్పుడైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు దీనికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. నేను యాక్చువల్గా ఈ ఫీల్డ్కి నాకు చాలా కొత్త అనమాట. నేను చాలా ట్రై చేస్తూ ఉంటున్నాను. సో అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి బస్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఒక 1/2 అవర్ ఎర్నాకుళం బస్ కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు ఈ విజువల్ అంతా ఎర్నాకుళం బస్సులోంచి అనమాట. సో ఎర్నాకుళం బస్సులోంచి వెళ్ళే దారిలో కూడా మంచి అంటే కొండ దిగుతూ ఉన్నప్పుడు కూడా మంచి లొకేషన్స్ అని కనిపించింది. సో ఎందుకు అని చెప్పి లైక్ వెళ్ళాడు ఎందుకని చెప్పి నేను అది కూడా పోస్ట్ చేశాను. సో దారిలో ఏంటంటే మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. కేరళలో ఏంటంటే ఒక సింగిల్ రోడ్లో వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవంతా వచ్చేటప్పటికి టీ ఎస్టేట్స్, సో లింక్ స్టేషన్స్. కానీ ఇక్కడ దాకా మీరు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉండొచ్చు, నా మీద అభిమానం ఉండొచ్చు. సో అక్కడ నుంచి నేను వచ్చి ఎర్నాకుళం స్టార్ట్ అయ్యాను. ఎర్నాకుళం స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం రీచ్ అయినప్పటికీ ఒక ఈవినింగ్ 5 అయ్యింది. సో అక్కడి నుంచి బయలుదేరేటప్పటికి ఇంటికి వచ్చేప్పుడు 7 అయ్యింది అనమాట. సో యాక్చువల్గా నేను ఎందుకు ఇంత షార్ట్ జర్నీ చేశానంటే నాకు తర్వాత రోజు ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉండడం వల్ల నేను అంత జర్నీ చేయలేకపోయాను. అందులోనూ నేను రెస్ట్ తీసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి 1 డేలో నాకు ఇది వచ్చి చాలా అంటే చాలా బెస్ట్ ట్రిప్ అనమాట. 24 అవర్స్లో మనం ఈజీగా రీచ్ అయ్యడానికి ఇదే వే అనమాట. సో నేను ఉండే త్రిశూర్ దగ్గర వలప్పాడు అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి నాకు 1 డేలో కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నాకు అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ జర్నీ వచ్చేప్పుడు నాకు మంచి ఎక్సైట్మెంట్ కూడా ఇచ్చింది. సో ఇది వచ్చేటప్పటికి
సోలో ట్రావెలర్స్ అండ్ వన్ డే ట్రిప్ ఇన్ మున్నార్. జస్ట్ చూసుకుని వద్దాం అనుకున్న వాళ్ళకి ఇది వచ్చేదాళ్ళు ఇది వచ్చాడు వాటర్ ఫాల్స్ అనమాట. బ్యాక్ సైడ్ నేను తీసాను.